నువ్వు చేసిన ఈ పాపానికి ఆ దేవుడికి కూడా కోపం వచ్చింది. అందుకే నీ ప్రాణం తీయాలని చూశాడు. ఏం నువ్వు చేస్తున్న పని? నేను నిద్రపోతుంటే ఒక పసిబిడ్డ నన్ను అమ్మ అని పిలిచినట్టు అనిపించిందండి. నేను ఎందుకు జయంతి మీద ఇంత ప్రేమ పెంచుకుంటున్నాను, ఎందుకు నేను జయంతిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, నీతో చాలా డీటెయిల్ గా మాట్లాడాలి. డాక్టర్ సునంద అని నా ఫ్రెండ్, తన వరల్డ్ ఫేమస్ గైనకాలజిస్ట్. నువ్వు వెంటనే చందుని వెంట పెట్టుకుని వచ్చే రాజు. మనం వెంటనే బయలుదేరాలి, త్వరగా పద. ఎక్కడికి? డాక్టర్ శ్రవంతి గారు నిన్ను తీసుకురమ్మని ఫోన్ చేశారు. ఎందుకు? యుఎస్ నుంచి డాక్టర్ సునంద అని పెద్ద గైనకాలజిస్ట్ వచ్చారంట. నేను ఒకసారి ఆవిడ చూపించాలని రమ్మన్నారు. ఏంటి చందు, పద వెళ్దాం. నేను రాను. రావా? ఏం మాట్లాడుతున్నావు? రానంటావేంటి? నాకు రావడం ఇష్టం లేదు. నేను రాను. చందు, ఎందుకు రానంటున్నావు? ఆవిడ బాగా ఫేమస్ డాక్టర్ అని శ్రవంతి గారు చెప్తున్నారు. ఏం చెక్ చేస్తారు? నా జాతకం ఏంటో ఆల్రెడీ తెలిసిందే కదా. ఇంకోసారి చెక్ చేసి నీ బతుకింతే, నువ్వు తల్లివి కాలేవు, జీవితాంతం గొడ్రాల్లాగా బతకాలి అని ఇంకోసారి చెప్తారు. అంతేగా? దీనికోసం అక్కడికి వెళ్ళి మరోసారి భంగపడాల్సిన అవసరం లేదు. నా బతుకింతే, నన్ను ఇలాగే వదిలేయండి. అంకుల్, మీరేని చెప్పండి. శ్రవంతి గారు ఏ కారణం లేకుండా రమ్మని చెప్తారా? ఆ డాక్టర్ ఒకసారి చూస్తాను అంటే రావడానికి తనకేంటి ప్రాబ్లం? ఏంటమ్మా చందు, ఒకసారి వెళ్ళిస్తే ఏమవుతుంది? లేదు డాడీ, నేను వెళ్ళను. ఇంకా ఆశ నిరాశల మధ్య వేలాడడం నాకు ఇష్టం లేదు. ఇప్పటికే చాలా అలసిపోయాను. నా జీవితంలో సగం ఈ హాస్పిటళ్ల చుట్టూ, డాక్టర్ల చుట్టూ తిరగడమే సరిపోయింది. నేను తల్లిని కానినని అంత స్పష్టంగా చెప్పాక కూడా ఇక దాని గురించి ఆలోచన వద్దు, ఆ చెకప్స్ వద్దు. బతికినంతకాలం ఇలా బండరాయిలాగే బతికేస్తాను. అలా అనకూడదమ్మా. మనిషి నిరాశకు గురైన ప్రతిసారి జీవితం లేదని అనుకుంటాడు. నిరాశ అనేది జీవితం ముగింపును కోరితే ఆశ చచ్చే మనిషి కూడా జీవం పోస్తుంది. అలా అనుకుంటే మీ అమ్మ పోగానే నేను పోవాలి, నీ ప్రాణం మీదకి వచ్చిందనగానే అప్పుడైనా చచ్చిపోవాలి. జయంతి నాకు దూరం అయిపోగానే నా జీవితం ముగించాలి. కానీ నేను ఎందుకు బ్రతికానో తెలుసా? ఆశ. నా కూతురు కళ్ళల్లో ఆనందం చూస్తాననే ఆశ, నా బిడ్డ బ్రతుకుతుందనే ఆశ. ఆ ఆశే నిన్ను కాపాడిందమ్మా. నిరాశకు కృంగిపోకూడదమ్మా. చీకటిని చూసి భయపడకుండా రేపు వెలుగొస్తుందనే ధైర్యం తెచ్చుకోవాలి. ఆ చీకటి భయాన్ని తప్పించుకోవడానికి మనిషి నిద్రను అలవాటు చేసుకున్నాడు. వెలుగు కోసం కలలు కంటూ ఆశగా ఎదురు చూస్తాడు. మన జీవితం కూడా అంతేనమ్మా. ఆశని వదులుకోకూడదు. వెళ్ళమ్మా చందు. రాజా, తీసుకువెళ్ళు. పచ్చందు, ఇంతకీ ఇది వస్తుందా రాదా?
హలో సార్. ఏంటి సార్, ఆ అమ్మాయి ఇంకా రాలేదా? వచ్చే టైం అయిందిరా. నేను చెప్పింది గుర్తుంది కదా? అనన్య రాగానే వెంటనే దాన్ని పిల్లోడిని కిడ్నాప్ చేసి ఎవరికి తెలియకుండా దాయాలి. నా పెళ్ళేదాకా వాళ్ళెవరికి కనపడటానికి, వాళ్ళ మాట వినపడటానికి వీల్లేదు. మీరు ఎలా చెప్తే అలా చేస్తాం. జాగ్రత్త. ఈ కిడ్నాప్ అంతా చాలా న్యాచురల్ గా ఉండాలి. అలాగే సార్. మేము మాట్లాడుతూ ఉంటే ఎవరో వచ్చి కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోయినట్టు. ఓకే సార్. పొరపాటును కూడా నేనే అరేంజ్ చేసినట్టు ఎవరికి అనుమానం రాకుండా చేయాలి. అలాగే సార్. అర్థమైందా? అంతా మీరు చెప్పినట్లే చేస్తాం సార్. రేయ్, వచ్చింది, రెడీగా ఉండండి. వచ్చావను? రా. ఎందుకు ఇక్కడికి రమ్మన్నారు? అంటే ఇంట్లో అయితే నీతో ఫ్రీగా మాట్లాడటానికి కష్టంగా ఉంది, అందుకని. సరే, ఏంటో చెప్పండి. చూడను, నీకు నేను కావాలి, కానీ నాకు జయంతి కావాలి. నువ్వు ఎన్ని విధాలుగా ట్రై చేసినా నా మనసు మారదు. ఎందుకంటే జయంతిని పెళ్లి చేసుకోవటం నా డ్రీమ్ అను. నువ్వు పరిచయం కానప్పటి నుంచి జయంతి మీద నాకు ప్రేమ ఉందను. నన్నెందుకు చేసుకున్నారు? జయంతి ఆ కృష్ణని పెళ్లి చేసుకొని నాకు దూరం అయిపోయింది. నాకు దక్కదని తెలిసినప్పటికీ నువ్వు పరిచయం అయ్యావు, నేను చేసుకున్నాను. ఇప్పుడు జయంతి ఒంటరైంది, అందుకే నిన్ను కాదనుకుంటున్నాను. ఇలా మాట్లాడడం మీకు అన్యాయం అనిపించట్లేదా? మా అమ్మా నాన్నల్ని కాదని నిన్ను చేసుకున్నాను. ఇదే పని నేను చేస్తే నువ్వు తట్టుకోగలవా? నాకింకొకరి మీద మనసుంది, నువ్వొద్దు అని పెళ్ళైన మరుసటి రోజే నేను వెళ్ళిపోయింటే నువ్వు తట్టుకోగలిగేవాడివా? చూడు, నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడితే నాకు నచ్చదు. నాకు నీ మాటలు నచ్చట్లేదు నవీన్. ఏం చేయమంటావు? సరే, నేను ఒకటి చెప్తాను, విను. జయంతితో నా పెళ్లి జరిగే వరకు ఓపిక పట్టు. ఆ మురుగుళ్ళు పడ్డాక నువ్వు నా విషయం రివీల్ చేయి. అప్పుడు జయంతి ఏ నిర్ణయం తీసుకుంటే నేను దాన్ని ఫాలో అవుతాను, సరేనా? అంటే ఇంకో ఆడపిల్ల గొంతు కొయ్యడానికి నేను సహకరించాలి, అంతేనా? నువ్వు ఎలా అనుకుంటే అలా అను. రే, బండి తీరా. రేయ్, ఏయ్. ఎవరు మీరు? రా. ఎవరు? ఏయ్, ఎవరు? ఏయ్, మా ఆవిడ. వదలండి. మా బాబురా. ఏయ్. ఏయ్, ఏయ్. ఎవరు మీరు? ఏయ్. ఏయ్, వదలండి. మాట్లాడుకో. మిమ్మల్ని సైలెంట్గా ఉండు. ఏయ్, వదలండి. ఏయ్. ఏయ్, ఏయ్, ఏయ్. ఆగండి రా, రేయ్, వదలండి ఎవర్రా రా. మీరు? ఏయ్, ఏయ్, ఆపండి రా. ఎవర్రా మీరు? ఏయ్, ఏయ్, ఎవర్రా? అమ్మా, కాఫీ తీసుకోండి అమ్మా. రామయ్య, అనన్య కనిపించడం లేదు, ఎక్కడికెళ్ళింది? తెలీదమ్మా, నేను చూశాను, లోపల కూడా కనిపించలేదు. ఎవరికి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళుంటుంది? ఒకవేళ నవీన్ బాబుకి ఏమైనా చెప్పి వెళ్ళిందేమోనమ్మా. నవీన్ కా? నవీన్ కెందుకు చెప్తుంది? అయినా తను కూడా ఇంట్లో లేడుగా, ఎక్కడికో బయటికి వెళ్ళాడు. జయ్, అదిగోనమ్మా, నవీన్ బాబు వచ్చేసాడు. జయ్,
ఎక్కడికి వెళ్ళారు బాబు? మీ గురించి అమ్మగారు అడుగుతున్నారు. అవునా, ఎందుకు? ఇటు మీరు కనిపించలేదు, అటు అనన్య బాబు కనిపించట్లేదు. ఒకవేళ మీకు తెలుసుంటుందేమోనని. నాకేం తెలుసు? నేను వేరే పని మీద బయటికి వెళ్ళాను, నాకేం తెలీదు. ఇంతకీ ఎక్కడికి వెళ్ళావు నవీన్? పంతులు గారిని కలిసి వస్తున్నాను జే. మన పెళ్లికి ముహూర్తాలు పెట్టించుకొని వస్తున్నాను. పెళ్లి ముహూర్తమా? అవును, ఎందుకంత ఆశ్చర్యంగా అడుగుతున్నావు? జే, రేపు ఎల్లుండి 2 రోజులు మంచి ముహూర్తాలు ఉన్నాయి. నువ్వు దేనికి రెడీ అంటే ఆ ముహూర్తాన్ని పెళ్లి చేసుకుందాం. ఏమంటావు? రేపు ఎల్లుండా? మరీ 2 రోజుల పెళ్ళంటే ఎలా నవీన్? ఏముంది జే, మనం ఆర్భాటంగా పెళ్లి చేసుకోవట్లేదు, సింపుల్ గా గుళ్ళో పెళ్లి చేసుకుంటున్నాం. ఆ తర్వాత మంచి రిసెప్షన్ ఇద్దాం. గుళ్ళో పెళ్ళంటే 1 గంటలో అన్నీ అరేంజ్ చేయొచ్చు. ఫోన్ కొడితే అన్నీ రెడీ చేస్తారు. నువ్వు అను, అన్ని విషయాలు నేను చూసుకుంటాను. ఎందుకు బాబు అంత తొందరపడుతున్నారు? ఇదేమైనా బొమ్మల పెళ్లి అనుకుంటున్నారా? ఇలా అనుకోగానే వెంటనే చేసేసుకోవడానికి. షటా, మధ్యలో నీకు ప్రాబ్లం ఏంటో నాకు అర్థం కావట్లేదు రామయ్య. ఏంటి నవీన్, ఎందుకు అలా ఆవేశపడుతున్నా? ఇప్పుడు రామయ్య ఏమన్నాడని? అది కాదు జే, ఇప్పటికే మన పెళ్లి ఆగిపోయి అందరిలోనూ నవ్వులు పాలయ్యాం. ఇప్పటికి చాలా మంది అసలు వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారా లేదా అని అనుకుంటున్నారు. ఇది మనకు అవమానం కదా? వాళ్ళందరి నోళ్లు మూయించాల్సిన అవసరం మనకుందా లేదా? ఒకసారి ఆర్భాటంగా పెళ్లి చేసుకోవాలనుకున్నాం, ఆగిపోయింది. అందుకే ఈసారి సింపుల్ గా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను జే. కాదని నేను అనడం లేదు నవీన్, కాకపోతే మరి ఇంత తొందరగా అంటే ఎలా? నేను చెబుతున్నది అదే నవీన్ బాబు. మరీ వెనక నుంచి ఎవరో తరుముతున్నట్టు, ఈ పెళ్లి జరగకుండా ఎవరో ఆపుతున్నట్టు అంత కంగారుగా ఎందుకు చేసుకోవడం? ఎంత తూతూ మంత్రంగా చేసుకున్నా అటు ఇటు ఓ 10 మంది అయినా ఉండాలా? మరీ 1-2 రోజులైతే ఎలా? మరి ఏం చేయమంటావు రామయ్య? ఆ తర్వాత ముహూర్తాలు ఇవ్వంటున్నారు. లేకపోతే వచ్చేంతవరకు ఆగుతాం. ఏమ్మా, అంతేనా? అవును నవీన్, రామయ్య చెప్పింది నిజమే. మరో 2 నెలల తర్వాత మంచి రోజులు ఉన్నాయట కదా, అప్పుడే చేసుకుందాం. 2 నెలల? నేను పెళ్లి చేసుకుంటానన్న తర్వాత 2 నెలలు అయితే ఏంటి, 2 ఏళ్ళు అయితే ఏంటి? నీకే, నువ్వు బాగానే చెప్తావు, కానీ తేడా వచ్చిందంటే ఆ అనన్య విషయం నీకెక్కడ తెలిసిపోతుందని నాకు టెన్షన్గా ఉంది. ఇప్పుడు ఏం చేయాలరా బాబు? అనన్య, ఎక్కడికి వెళ్ళావు అనన్య? నీకోసం ఎంతసేపటి నుంచి ఎదురు చూస్తున్నానో తెలుసా? రామయ్యకి కూడా చెప్పకుండా, నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావు? బాబు ఏడుస్తూ ఉంటే అలా పార్క్కి తీసుకుని వెళ్ళాను. ఎక్కడికి వెళ్ళినా చెప్పి వెళ్ళానన్య. అలాగేనండి. మళ్ళీ ఇది ఎలా వచ్చింది? ఆ రాస్కల్స్ కిడ్నాప్ చేసి దాయమంటే ఎందుకు వదిలేశారు? నవీన్, పెళ్లి గురించి నువ్వేం కంగారు పడకు. తొందరలోనే మంచి ముహూర్తం పెట్టిస్తాను. నాకు పనుంది, నేను బయటికి వెళ్ళొస్తాను. అసలు ఇది ఎలా వచ్చింది? దీని దరిద్రం పోయింది అనుకుంటే మళ్ళీ ఇది ఇలా దాపురించింది. అసలు దీన్ని ఏం చేయాలి? హలో, ఏంటి రౌడీలకు అప్పచెప్పిన మనిషి ఎలా తిరిగొచ్చిందా అని షాక్ అయ్యావా? నువ్వు పంపించిన ఆ రౌడీల్ని తన్ని
అనన్యని కాపాడింది నేనే. నువ్వు అనన్యకి ఏ ఆపద తలపెట్టినా ఆపద్బాంధువుల్లా నేను కాపాడుతూనే ఉంటాను. ఇంకొకసారి ఇలాంటి ప్రయత్నాలు చేశావంటే ఈసారి అనన్యకి ఇచ్చిన మాట పక్కన పెట్టి మొత్తం నీ చరిత్ర అంతా సాక్ష్యాలతో సహా జయంతికి చెప్పేస్తాను. జాగ్రత్త. బాబు చల్లగా మంచినీళ్ళు ఇమ్మంటారా? ఏం లేదు బాబు, తమరు కోపంగా ఉంటేను తగ్గుతుంది కదా అని అడిగాను. సునంద, ఒకసారి ఈ రిపోర్ట్స్ చూడు. నేను ఒకసారి తన్ని చెక్ చేస్తాను శ్రవంతి. సరే పద. హాయ్ చందు, ఐఎమ్ డాక్టర్ సునంద, శ్రవంతికి బెస్ట్ ఫ్రెండ్ని. హలో డాక్టర్. మీరిద్దరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. ఓకే శ్రవంతి. డాక్టర్ చెప్పండి డాక్టర్, ఏంటి చందు కండిషన్? అన్ని రిపోర్ట్స్ చూసింది, ముఖ్యమైన టెస్టులు కూడా కొన్ని చేయించింది. సునంద చూస్తుంది కదా, తను చెక్ చేసి చెప్తా అంది. సునంద, ఈయన చందు భర్త రాజా. హలో డాక్టర్. హలో. చందుకి ఎలా ఉంది? పాపం తన తల్లి కాలేదు అన్నప్పటి నుంచి చాలా కుమిలిపోతుంది. పిచ్చి పిచ్చి ఆలోచనలతో అనవసరంగా టెన్షన్ పడుతోంది. ఇక నుంచి చందు ఏ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ భార్య చందు తల్లి కావడానికి ఏ ప్రాబ్లం లేదు. బిడ్డను కనడానికి ఏ ప్రాబ్లం లేదు. ఏంటి డాక్టర్, మీరు చెప్పేది నిజమా? నిజంగా చందు బిడ్డను కంటానికి ఏ ఇబ్బంది లేదా? సునంద, తన యుట్రస్ ఎక్స్పాండ్ అయితే కాంప్లికేషన్స్ ఉన్నాయి కదా, మరవన్నీ. నో ప్రాబ్లం శ్రవంతి, నేను అన్ని టెస్టులు చేశాను. ప్రాపర్ గా మెడికల్ సూపర్విజన్ ఉంటే ఖచ్చితంగా ఏ ఇబ్బంది లేకుండా పిల్లల్ని కనొచ్చు. ముందు ఒక 4 రోజులకు మెడిసిన్స్ రాస్తాను, అవి వాడండి. ఆ తర్వాత ఒక చిన్న టెస్ట్ ఉంటుంది, అది కేవలం మా సంతృప్తి కోసం చేయించేది, అంతే. ఆ అమ్మాయి 100% తల్లి కావడానికి అర్హురాలే. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా మీ మేలు జన్మలో మర్చిపోలేను. ఆశలన్నీ అడుగంటుకుపోయాయి అనుకున్న టైంలో మీరు వచ్చి కొత్త ఊపిరి పోశారు మేడం. మీకెలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో తెలియట్లేదు. భలే వారండి, ఇందులో నేను చేసింది ఏమీ లేదు. మా స్రవంతి తన కూతుర్లా చూసుకుంటున్నాను అని చెప్పింది, అందుకే ఓసారి చూద్దాం అనుకున్నాను. చూసినందుకు మంచి రిజల్ట్ వచ్చింది. డాక్టర్, ఒకసారి చందుని కలవచ్చా? ష్యూర్, వెళ్ళి కలవండి. తనకు కూడా ఈ విషయం చెప్పాను. ఆనందం షేర్ చేసుకుని ఇంటికి తీసుకుని వెళ్ళండి. అలాగే డాక్టర్, థ్యాంక్ యూ. చందు, ఏమండి, ఏమండి, మనకి అమ్మ నాన్న ఈ అదృష్టం ఉందని డాక్టర్ చెప్పారండి. పోనీలే చందు, ఇన్ని రోజులకి ఆ భగవంతుడు మనల్ని కరుణించాడు. పిల్లల కోసం పడే ఆరాటాన్ని చూసి
దేవుడే ఆ డాక్టర్ గారిని పంపించారు. మీ డాడీ చెప్పింది నిజమని ఇప్పటికైనా నీకు అర్థమైందా? మనం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆశను వదులుకోకూడదు, నమ్మకాన్ని ధైర్యాన్ని కోల్పోకూడదు. మంచికెప్పుడు మంచే జరుగుతుంది. అంత పెద్ద జబ్బునే జయించావు. భగవంతుడు నీకు వరాన్ని ఇవ్వలేడా అనుకున్నాను. నిజంగానే దేవుడు నిన్ను దీవించాడు. చందు, వచ్చే సంవత్సరం ఈ పాటికి నీ చేతిలో పసిబిడ్డ కేర్ కేర్ మని ఏడుస్తూ ఉంటుంది. అర్థమైందా? ఎందుకు నేను జయంతిని పెళ్లి చూసుకోవాలనుకుంటున్నాను నీతో చాలా డీటెయిల్గా మాట్లాడాలి. మాట్లాడండి. ఇక్కడ కాదను, ఏదైనా వేరే చోటుకెళ్ళి మాట్లాడుకుందాం. అయ్యో అయ్యో అమ్మా బాబు, ఏంటమ్మా ఇది? పసిబిడ్డను అలా వదిలేసి ఏమిటి ఆలోచిస్తున్నావు? కొంచెం ఉంటే బాబు కింద పడిపోయేవాడే. చూసుకోలేదు రామయ్య. భలే దానివమ్మా. అయినా అంత పరధ్యానంగా ఉంటే ఎలా? ముందు బాబుకి పాలు పట్టమ్మా. అసలు ఏం జరిగిందమ్మా? ఎందుకంత బాధపడుతున్నావు? నాకు రోజు రోజుకి భయం పెరిగిపోతుంది రామయ్య. భయమా? భయం ఎందుకమ్మా? ఆయన నన్ను, నా బిడ్డని బ్రతకనీయడు, చంపేస్తాడు.